హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఎపిసోడ్ పూర్తయిపోగానే రేపటి టాస్క్ రేపటి ప్రొమో అనేది చూపిస్తారు కదా. సో అది నేను మీకు అది మిస్ అవ్వకుండా ఉండడానికి మీకు చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి వివరిస్తాను. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ ఇచ్చిన బుక్ని సీత చదువుతూ చెప్తుంది. నేను చెప్పింది జరుగుతుంది. మణికంఠ ఇప్పుడు ఇంటి సభ్యుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జాతకం చెప్పాల్సి ఉంటుందని బుక్లో ఉండేది సీత చదువుతుంది. తర్వాత మణి గెటప్ మార్చేసి జాతకాలు చెప్పేవాళ్ళలాగా వస్తాడు. తర్వాత మణి వచ్చి నబిల్ చేతులను చూస్తూ ఈ అడవిలో సింహాలు నక్కలు అన్నీ ఉంటాయి బాబు అని చెప్తాడనమాట. ఇప్పుడు సీత కౌంటర్ వేస్తుంది. నక్క నీ ఎదురుగా కూర్చుందని చెప్పు అని చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. నెక్స్ట్ ఇంకా మణి అంటాడు, నువ్వు ఎవరితో చీఫు అని కూర్చుంటావు కాదా, అది కర్చీఫ్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకా మణి విష్ణుకి జాతకం చెప్తూ విష్ణు మాట్లాడుతుంది. ఈ హౌస్లో అంతా బాగానే ఉంది, ఒక వ్యక్తి మీద మనసు లబ్డబ్ అని కొట్టుకుంటుంది అని చెప్తుంది. అప్పుడు మణి అంటాడు, ఈ బిగ్ బాస్ అనే పంజరంలో 2 ప్రేమ చిలుకలు ఎవరు అంటే అది మీరే తల్లి అని చెప్పి చెప్తాడనమాట. నెక్స్ట్ ఇంకా అలా విష్ణు వెళ్ళి పృథ్వీని హగ్ చేసుకుంటుంది. ఫ్లాష్ కట్తో మళ్ళీ యష్మి అలా వాక్ చేసుకుంటా వెళ్ళి పృథ్వీకి ఫ్లైంగ్ కిస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ సీత మణికంఠ మధ్య డిస్కషను. సీత చెయ్యి చూస్తూ మణికంఠ చెప్తూ ఉంటాడు, 6 అడుగుల అందగాడు తల్లి ఆజానభావుడు అని చెప్తూ ఉంటే ప్రేరణ నిఖిల్ వైపు చూసి నువ్వే అని చెప్పి చెప్తూ ఉంటే నిఖిల్ బ్లష్ అవుతాడనమాట. ఇక్కడితో ప్రొమో అయితే కట్ అయిపోతుంది. సో రేపు ఇంకొంచెం ఎక్స్టెండెడ్ ప్రొమో అయితే ఉండబోతుంది నాకు తెలిసి. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా పర్మిషన్స్ లిమిట్ దాటి మీకు చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు చూసి ఇంకొంచెం ఫీల్ అవుతారు. నేను విన్న ఎక్స్ప్లెనేషన్కి దానికి సరిపోతుందని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీరు ఒక లైక్ సబ్స్క్రైబు రికార్డ్ చేసినందుకు సో ఒక లైక్ సబ్స్క్రైబు మీకు ఇష్టమైతే మీకు నచ్చితేనే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు అయితే కింద కామెంట్ చేయండి. చాలా వరకు ఇప్పుడు నా ఛానల్స్లో వచ్చిన దాని ప్రకారం ప్రేరణ పేరు ఎక్కువ వినపడుతుంది.